హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 65. పరిసరాలను, బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి కళ్ళతో ఒకరు సంభాషించుకుంటున్న ఇరువురి హృదయాలు చుట్టూ వినిపిస్తున్న చప్పట్లతో తేరుకుని దూరం జరిగాయి. ఆ దృశ్యం చూసి దీప్సిక, నీల్తో పాటు వెనకున్న వాళ్ళు కూడా నవ్వగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ముభావంగా వచ్చి అటు చివరికొకరు ఇటు చివరికొకరు కూర్చున్నారు. ఇక ఆద్య, ఆకాష్ వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుతూ వాళ్ళిద్దరి మధ్య కూర్చున్నారు దీప్సిక, నీల్. ఆద్య, ఆకాష్ కనీసం ఒకరు వంక ఒకరు చూసుకోకపోవటం చూసి కోపంగా ఉన్నారు అని తెలిసిన కొన్ని క్షణాల క్రితమే వాళ్ళ ప్రేమని చూసిన అనుభవంతో వాళ్ళని కలిపేందుకు ఎవరూ అవసరం లేదని, వాళ్ళ మధ్యనున్న ప్రేమ వాళ్ళని ఎప్పటికీ విడిపోనివ్వదని వాళ్ళు మనసులోనే అనుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. చీకటి పడింది. షూటింగ్ కూడా ముగిసింది. లిప్సిక, నీళ్ళు వాళ్ళకి వీడుకోలు చెప్పి కారెక్కారు. ఆకాష్, ఆద్య ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. కానీ కొలవలేనంత దూరంలో, కలవలేనంత తీరంలో ఉన్నారు. అందులో ఎన్ని శబ్దాలు దాగున్నాయో తెలియదు, కానీ ప్రయాణం అంతా నిశ్శబ్దంగానే సాగిపోయింది. ఇంటికి చేరుకోగానే ఆకాష్ నేరుగా పైకి వెళ్ళగా ఆద్య తన గదికి వెళ్ళిపోయింది. ముఖంలో ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఆద్య అలా వెళ్లడం చూసిన శాంతి హృదయం సందేహాలతో విలువెల్లాడిపోయింది. ఇక శాంతి ఉండబట్టలేక నెమ్మదిగా ఆద్య గదికి వెళ్ళింది. తలుపు తెరిచే ఉంది. చిన్నగా తెరిచి లోపలికి తొంగి చూసేసరికి బెడ్ మీద బోల్లా తిరిగి పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆద్య కనబడేసరికి ఏదో పెద్ద గొడవే జరుగుంటుందేమో అన్న భయంతో, బాధతో సతమతమవుతూ లోపలికి వెళ్ళింది శాంతి. తన తల్లి రాకను గమనించినా సరే ఆద్య స్పందించే స్థితిలో లేదు. నిజం చెప్పాలి అంటే ఆమె పరిస్థితి ఏంటో ఆమెకే తెలియని సందిగ్ధంలో ఉంది. నెమ్మదిగా శాంతి ఆద్య తల మీద చెయ్యేసి అమ్ములు అంటూ పిలిచారు. సమాధానం రాలేదు ఆద్య నుండి. ఏమైందోనని కంగారు పడుతూ అమ్ములు అంది కాస్త బిగ్గరగా. ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆద్య. అంతటి ఉలిక్కిపాటు, పరధ్యానాన్ని ఆద్య ముఖంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఆవిడ. కంగారు పడిపోతూ ఏమైంది అమ్ములు, ఏమైంది అని అడిగింది. చెమటలు పడుతున్న ఆవిడ ముఖం చూసి చిన్నగా ఊపిరి వదిలి ఏం లేదమ్మా, ఇలా కూర్చో అంటూ లేచి ఆవిడని కూర్చోబెట్టి ఆవిడ కూర్చోగానే ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది ఆద్య. ఎన్నో ఏళ్ల తర్వాత అలా తన ఒళ్ళో తల పెట్టుకున్న ఆద్య తలని నిమురుతూ సంతోషపు కెరటాల భావోద్వేగంతో కన్నీళ్లు వర్షిస్తూ ఉండగా అమ్ములు అన్నారు మళ్ళీ శాంతి. ఆ పిలుపుని విని తల నిమురుతున్నావిడ అరచేతిని తీసుకుని బొగ్గలకి ఆనించుకుని అమ్మా అని అంది ఆద్య. తల్లి ప్రేమ మళ్ళీ గుర్తొచ్చేంతలా, ఆమె ఓదార్పు అవసరమయ్యేలా ఆద్యకి ఏం జరిగిందో అర్థం కాక హృదయం మరింత బరువుగా అనిపించింది శాంతికి. ఇంతకు ముందు ఎప్పుడు ఆద్య ఇలా చేయలేదు. బుగ్గలపై ఉన్న అరచేత్తో నుదుటి మీద నిమురుకుంటూ అమ్మో, అసలు ఏమైందో చెప్పు తల్లి, నాకు నాకు కంగారుగా అనిపిస్తుంది నిన్నిలా చూస్తూ ఉంటే అన్నారు కాస్త తడబడుతూ. నిజం చెప్పాలి అంటే నాకే అర్థం కాలేదమ్మా, నాలో ఏం జరుగుతుందో. అసలు ఎందుకు నా మనసు ఎంత పిచ్చిగా మారిపోతుంది? అసలు అసలు నేను నాకే తెలియకుండా ఇంకేదో చేస్తున్నాను. నా అనుమతి లేకుండానే నాలో ఇంకేదో జరుగుతుంది అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే ఏమైందో చెప్పు అమ్ములు. ఇంతకు ముందు నువ్వు చిన్న విషయం కూడా నా దగ్గర దాచేదానివే కాదు, కానీ ఇప్పుడు కనీసం చిన్న విషయాన్ని కూడా నాతో చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నావు అని తన గతాన్ని తలుచుకుని అనేసింది, కళ్ళ నుండి జారుతున్న నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ. ఎందుకో బాగా బాధపడుతున్నావు, కంగారు పడుతున్నావు, పరధ్యానంగా ఉంటున్నావు. కనీసం కారణం చెప్పమ్ము అన్నారు ఆతృతగా. ఆద్య కళ్ళు శూన్యంలో చూపును నిలిపాయి. నాకు కూడా తెలియడం లేదమ్మా, అసలేం జరుగుతుందో, అసలు ఏం చేస్తున్నానో అని ఆద్య పరధ్యానంగా అనగానే కాసేపు ఆలోచించి ఆకాష్ మళ్ళీ ఏమైనా అన్నాడా అని క్షణం పాటు ఆమె సమాధానం కోసం చూసి ఇక సమాధానం ఆద్య నుండి రాకపోయేసరికి అతని ఏదో ఒకటి అనుంటాడు, అయినా ఆ అబ్బాయికి ఎందుకే అంత కోపం నీ మీద
మొదటి నుండి చూస్తున్నాను అతని వైఖరి కాస్త కూడా బాగోలేదు. అతని అమ్మే బ్రతుకుంటే ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో చెప్పుండేది. ఇలాంటి వాళ్ళందరికీ ఏదో ఒక రోజు జీవితంలో గట్టి దెబ్బ తగులుతుంది. నా శాపం ఖచ్చితంగా అతనికి అని శాంతి అంటూ ఉండగానే ఒళ్ళో నుండి టక్కున పైకి లేచి, ఇంక చాలమ్మా, ఆపు అని కాస్త బిగ్గరగానే అంది ఆద్య. ఆమె గొంతులోని గాంభీర్యం చూసి అంత తప్పుగా ఏం మాట్లాడిందో శాంతికి అర్థం కాక, ఏమైంది అని అడిగింది అనుమానంగా. అవును, అసలు ఏమైందని నేను ఇలా అరిచాను అని తనలో తనే ప్రశ్నించుకుని సమాధానం దొరకలేక, లేక దొరికిన సమాధానం తనకి నచ్చడం లేదో తెలియదు కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. మనసంతా తెలియని బరువుతో నిండిపోయినట్లు అవగా మళ్ళీ టక్కున శాంతి ఒళ్ళో తలదూర్చి మనసారా ఏడ్చింది. ఆద్య ప్రవర్తన ఏమీ అర్థం కాక, అతన్ని అంటే ఆమె ఎందుకు అలా కోప్పడిందో తెలియక ఆద్యని ఓదార్చే ప్రయత్నం మొదలు పెట్టారు మళ్ళీ. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి తెరిచి ఉన్న గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా విన్న చంద్రశేఖర్ గారికి మనసులో కొత్త సందేశం రగలగా ఇక నిశ్శబ్దంగా వెనుతిరిగారు. ఇక ఉదయం 10 గంటలకల్లా 20 అంతస్తుల తన ఆఫీసులోకి గంభీరంగా అడుగు పెట్టాడు పృథ్వీ. వస్తూనే రుచిత కాల్ చేసింది. కొన్ని విషయాలు అడిగి ఆమెకు తెలిసినంత వరకు ఆమె చెప్పగానే ఇక ఆమెతో ఎటువంటి లాభం లేదు అని నిర్ధారించుకుని అసహనంగానే ఫోన్ పెట్టేశాడు. వెంటనే గిరిధర్కి ఫోన్ చేశాడు. చీకటి నిండిన డెన్లో ఒంటి నిండా దెబ్బలతో వెనక్కి కట్టేసిన కాళ్ళు చేతులతో గింజుకుంటున్న గిరిధర్ ఫోను వస్తున్న శబ్దం విని కళ్ళు పెద్దవి చేశాడు. వెంటనే పవన్ వచ్చి అతని జేబులో నుండి ఫోన్ తీసి ఆకాష్ చెప్పినట్లుగా చెప్పి ఏ మాత్రం అనుమానం రాకుండా మాట్లాడమని చెప్తూ ఫోన్ లిఫ్ట్ చేసి గిరిధర్ ముందు పెట్టి అతని తల మీద తుపాకీ పెట్టాడు. దాంతో భయపడి కాస్త కూడా పృథ్వీకి అనుమానం రాకుండా తను ఆద్యని ఆకాష్ని వెంబడిస్తున్నట్లు చెప్పాడు. వాళ్ళు కేవలం ఆఫీస్కి వెళ్ళి వస్తున్నట్లే చెప్పాడు. అతని మాటల్లో ఏదో తేడా కనిపించడంతో అసహనంగానే ఊపిరి వదిలి తన క్యాబిన్లో కూర్చుని కళ్ళు మూసుకుంటూ కుర్చీలో వెనక్కి వాలాడు పృథ్వీ. అసలు అసలు ఏం జరుగుతుందో అతనికి అంతు పట్టడం లేదు. ఆకాష్ నిజంగా ఆద్యని తన నుండి సేవ్ చేస్తున్నాడా? నో, అలా అయి ఉండదు. అతనికి ఆద్య అంటే కోపం తప్ప ఇంకేమీ లేదు. మరి ఎందుకని ఆమెను అతని నుండి దూరం చేస్తున్నాడు? అతని ఎదురుగా ఎందుకని చనువుగా ప్రవర్తిస్తున్నాడు తెలియడం లేదు. ఆద్యని ఇండియాకి తీసుకెళ్ళింది తన నుండి కాపాడడానికేనా? లేదు లేదు, ఎందుకంటే ఆద్య ఇండియాకి వెళ్ళాలనుకున్నదే ఆకాష్ వల్ల కనుక అతను ఆమె పట్ల అంత సున్నితంగా ఆలోచించలేడు. ఒకవేళ ఆద్యాన్ని ప్రేమిస్తూ తనని నా నుండి దూరం చేయటానికి డబల్గా మారుతున్నాడా? ఇక ఆలోచన రాగానే టక్కున కళ్ళు తెరిచి ముందుకు జరిగాడు పృథ్వీ. క్షణం తర్వాత అడ్డంగా తలూపుతూ, నో నో, వాడికి నా అమ్ములకి మధ్య ఎలాంటి బంధం లేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉండే అవకాశం లేదు. వాడు ఎంటర్ అయినప్పటి నుండి ఆద్యతో ఎప్పుడూ సున్నితంగానే ప్రవర్తించలేదు. మరి మరి ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? అసలు ఏం చెయ్యాలనుకుంటున్నాడు? ఇక అంటూ చిన్నగా అరిచి, చాలా రోజుల తర్వాత నా బుర్రకి చాలా పని పెడుతున్నవరా ఆకాష్. అసలు నీ ప్లాన్ ఏంటి అనుకున్నాడు చిన్నగా. అదే సమయంలో ఇండియాలో తన గదిలో పవన్తో ఫోన్ మాట్లాడి పెట్టేస్తూ, నేనేం చేస్తున్నానో ఏం చెయ్యబోతున్నానో అర్థం కాక బుర్ర గోక్కుంటూ ఉన్నావు కదా అని గర్వంగా ఒక నవ్వు నవ్వి, నా కన్నింగ్ ఐడియాల ముందు నువ్వు నీ స్టేటస్ ఇదంతా జుజుబీరా, ఆకాష్ గారితోనే పెట్టుకుంటావు కదా, నీకు తెలిసే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అన్నాడు పొగరుగా నవ్వుతూ. ఇంకలానే 2 రోజులు గడిచాయి. లిప్స్టిక్ యాడ్ మొదలయ్యింది. ఇక మనసులు ఎలా ఉన్నాయో కానీ మొదల్లో మాత్రం గొడవ పడుతూనే ఉన్నాయి. ఈసారి లొకేషన్ ఒక హోటల్లో ఉంది. ఒకవైపు అంతా ఆద్య, ఆకాష్, నీల్, లిప్సిక వాళ్ళంతా కూర్చొని ఉంటే ఆకాష్ దూరంలో షూటింగ్ జరుగుతూ ఉంది. షూటింగ్ వైపు చూస్తున్న ఆద్య భుజం మీద చిన్నగా తట్టి ఆమె చూడగానే నీ పక్కన ఎవరు కూర్చున్నారో తెలుసా అని అడిగింది. ఆమె ప్రశ్నతో కనుబొమ్మలు ముడిపడగా పక్కనే ఉన్న ఆకాష్ వంక చూసి లిప్సిక వైపుకు తిరిగి,
హా, తెలుసు. ఆకాష్ కూర్చున్నాడు. అయితే ఇక అన్నట్లుగా ఆమె కేసి చూసింది. ఆద్య జవాబుతో అసహనంగా ఊపిరి వదిలి, హా, ఆకాశే కూర్చున్నాడులే, కానీ అతను నీ బాయ్ ఫ్రెండ్ కదా అంటూ మళ్ళీ క్షణం ఆగి, మీ ఇద్దరికి చాలా పబ్లిక్ ఫీర్ ఉన్నట్లుంది. అసలు కనీసం ఒకరి వంక ఒకరు చూసి స్మైల్ ఇచ్చుకోరా అని అనుమానంగా అడిగింది లిప్సిక ఆద్యాని. ఆమె మాటతో ఆకాశ్ వంక తిరిగి తనకు తెలియకుండానే పెదవులు విచ్చుకోగా చిన్నగా నవ్వింది ఆద్య. ఆమె నవ్వుతో ఒక్కసారిగా షాకైన ఆకాష్, ఏయ్, ఏంటి అలా నవ్వి నన్ను భయపెడుతున్నావు అని వీపు చర్చుకోగానే ఆలోచనలో ఉన్న ఆద్య భుజంపై తట్టి, నేనిటుంటే నువ్వేంటో ఆలోచిస్తావేంటి అని అనేసరికి ఊహల నుండి తేరుకుంది ఆద్య. ఇది ఊహ? తనకు తెలియకుండానే తన మనసు ప్రశ్నించేసరికి తలని అడ్డంగా అసహనంగా ఊపి లిప్సికకేం సమాధానం ఇవ్వకుండానే టక్కున అక్కడి నుండి రెస్ట్ రూమ్ వైపుకి వెళ్ళిపోయింది ఆద్య అసహనంగా. ఆమె విసురుగా వెళ్లడం చూసిన ఆకాశ్ ఆద్య వెళ్ళిన వైపే చూస్తూ ఉండడాన్ని చూసి ఏదో అనేలోపు టక్కున లేచి అటుగా వెళ్ళిపోయాడు ఆకాష్ కూడా. ఈసారి ఆకాష్ కదలికకు నీలి కన్నులు కూడా కదిలి అటుగా చూశాయి. లిప్స్ కవంక కూడా చూశాడు. ఆమె చిన్నగా నవ్వి, ఇదేం సైలెంట్ లవ్వో ఏంటో అంది. ఆమె మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా మళ్ళీ అడగలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు నీల్. ఇక రెస్ట్ రూమ్ లోని అద్దం ముందు నిలబడి తనలో జరుగుతున్న మానసిక సంఘర్షణ కాస్త కూడా తనకి అర్థం అవక, అర్థమైన ఆ విషయం నచ్చక మదన పడుతూ అద్దం ముందు నిలబడిపోయి ఉంది ఆద్య. పరుగులాంటి నడకతో ఆమెను చేరుకుని ఆమె వెనుక నిలబడ్డ ఆకాష్ని అద్దం నుండి చూసి అతను ఎందుకు వచ్చాడో తెలియక అతని వైపుగా తిరిగి ఏంటన్నట్లు చూసింది కనుబొమ్మలు ముడివేస్తూ. ఆమెను చేరుకుని, ఎందుకంత విసురుగా వచ్చేశావు అని అడిగాడు ఆకాష్ ఆద్యని. ఆమె కనుబొమ్మలు ముడివేసి, ఆ, వస్తే నీకేంటి అని అడిగింది. లిప్సిక్ ఏమైనా చెప్పావా అని అనుమానంగా ఆకాష్ అడగగానే ఆద్య గాఢంగా ఊపిరి వదిలి, చెప్పలేదు. ఈ 15 రోజులు ఆమె ఏం అడిగినా చెప్పను, కానీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన మరుక్షణం నేను నిజం చెప్పేస్తాను అని తలని విసురుగా పక్కకి తిప్పి, నీ పక్కన ఇలా నటించడం నాకు చాలా నరకంగా ఉంది అంది పొల్లు నూరుతూ కోపంగా. ఆమె మాటతో ఆకాష్ మండిపడిపోతూ వేగంగా ఒక్కసారిగా ఆమెను చేరుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి, అంత నరకంగా ఉందా అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. అతనికి ఏ మాత్రం కూడా ఆద్య తగ్గకుండా కళ్ళను కత్తుల్లా చేసి అతని వంక చూస్తూ చాలా అంది, ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ. కోపంతో వెంటనే ఆమె బొగ్గలను వేళ్లతో నొక్కుతూ ముఖాన్ని మరింత పైకి లేపి ఆకాష్ చేతిని తన 2 చేతులతో పట్టుకుని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఎర్రబడిన కళ్ళతో అతని వంక చూసింది. ఆమె కళ్ళ వంక చూసి కనుబొమ్మలు ముడిపడగా ఆకాష్ ఇలా కళ్ళల్లో కలిపెట్టి చూస్తూ ఉంటే ప్రపంచంలో ఏ అమ్మాయి కళ్ళల్లో అయినా కాంతి, సిగ్గు కనబడతాయి, కానీ కేవలం నీ కళ్ళల్లో మాత్రమే నా కళ్ళు ఇంత దగ్గరగా కోపాన్ని చూడగలుగుతున్నాయి అన్నాడు. అతని మాటలతో క్షణం ఆగి అతని చేతిని విడిపించుకుని వెనక్కి తిరిగి 2 అడుగులు వేస్తూ, అయితే నీకు అసలు ఏం కావాలా ఆకాష్? అందరు అమ్మాయిలా నేను ఉండాలా? అంటే నిన్ను చూసి మైమర్చిపోవాలా? నువ్వు ముట్టుకుంటే పులకరించిపోవాలా? నువ్వు చూపిస్తున్న కపట ప్రేమకు కరిగిపోవాలా? లేక నిన్ను నిజంగానే అంటూ మాటలు రానట్లుగా ఆపేసింది ఆద్య. నిజంగానే అని అడుగుతున్న ఆమెకు దగ్గరగా జరిగాడు. అద్దంలో కాకుండా కిందకి చూస్తూ ఉన్న ఆద్య అతను ఉన్నాడని ఊహించకుండానే ఏం లేదు అనుపోయి టక్కున వెనక్కి తిరిగేసరికి ఆకాష్ హఠాత్తుగా తాకగానే వెనక్కి పడిపోయింది. అది గమనించి ఆమె చేతిని పట్టుకున్నాడు ఆకాష్. నేలకి 2 అడుగుల ఎత్తులో ఆకాష్ చేతిలో చెయ్యుంచి వేలాడుతూ ఉన్న ఆద్య కళ్ళు మాత్రం సహాయం కోసం చూడడం లేదు. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఆకాష్. ఆమె కలవరపాటుకి కారణం తెలీదు, కానీ ఆమె కళ్ళనల్లా చూడలేకపోయాడు అతడు. వెంటనే పైకి లాగాడు ఆకాష్. అతని గుండెలకు విసురుగా తగిలి ఇక విడిపోబోతున్న ఆమెను గట్టిగా చేతుల్లో బంధించాడు. అతని చేష్టలతో పళ్ళు బిగించి గింజుకుంది తను.
ఆమెకు ధీటుగా దవడ బిగించి ఆమె ముఖాన్ని దగ్గరికి లాగి ముఖంలోకి చూశాడు. ముఖాన్ని పక్కకు తిప్పుకుంది తను. భరించలేకపోయాడు అతడు. అసహనంగా గట్టిగా కళ్ళు మూసుకుని తెరుస్తూ, అసలేమైంది నీకు అని అన్నాడు బిగ్గరగా ఆకాష్. ఆ ప్రశ్నతో అతని వైపు చూసి, నాకేమైతే నీకేంటి, నా గురించి నీకెందుకు అని స్పష్టంగా తను అనగానే ఏదోలా అనిపించి ఆద్య చుట్టూ పెనవేసుకుని ఉన్న